అందరికి నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ఆయన పదవి పోయినట్టేనా? తెలంగాణ హైకోర్టు రంగనాథ్ని పదవి నుండి తీసేయండి అని చెప్పి హైకోర్టు చెప్పినారు. రంగనాథ్ ప్లేస్లో ఒక మంచి వ్యక్తిని ఆ పదవిలోకి నియమించండి. రంగనాథ్ ఆ పదవికి అర్హుడు కాదు, ఇష్టానుసారంగా రంగనాథ్ వ్యవహరిస్తున్నాడు, చెప్పినా రంగనాథ్ వింటలేడు. రంగనాథ్ పైన 63 కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయి. సో రంగనాథ్ కోర్టు చెప్పినా కూడా కోర్టుని పట్టించుకుంటలేడు, చట్టాన్ని గౌరవిస్తలేడు. సో రంగనాథ్కి సంబంధించినటువంటి హైడ్రా కమిషనర్ పదవి నుండి తొలగించండి, ఎట్టి పరిస్థితుల్లో ఆయన పదవిలో ఉండకూడదు అని చెప్పి హైకోర్టు చెప్పేటటువంటి కార్యక్రమం చేశారు. సో డైరెక్ట్ సిఎస్కి చెప్పారు. సో సిఎస్ ఇప్పుడు న్యాయ సలహాలు తీసుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. సో న్యాయస్థానం చెప్పినటువంటి ఏదైతే తీర్పు ఉందో ఆ తీర్పు పైన సిఎస్ ఇప్పుడు కొంత సలహాలు సూచనలు తీసుకుంటున్నారు. అడ్వకేట్ల దగ్గర నుండి, న్యాయవాదుల దగ్గర నుండి. మరి ఎట్లా చేద్దాం, ఏ విధంగా ముందుకు పోదాం, మరి హైడ్రా కమిషనర్ రంగనాథ్ని తొలగిద్దామా, లేకపోతే హైడ్రా కమిషనర్ రంగనాథ్కి సంబంధించినటువంటి అంశంలో మరి ఏ విధంగా మనం నిర్ణయం తీసుకుందాం అనేటటువంటి అంశంతో సిఎస్ కూడా కొంత మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారట. రేవంత్ రెడ్డి ప్రజెంట్ ఢిల్లీలో ఉన్నాడు. రేవంత్ రెడ్డికి సమాచారం ఇంటెలిజెన్స్ చీఫ్ అందించేటటువంటి కార్యక్రమం చేసిండు. ఇట్లా హైడ్రా రంగనాథ్కి సంబంధించిన వ్యవహారంలో హైకోర్టు సంచలనమైనటువంటి డిసిషన్ తీసుకున్నారు. రంగనాథ్ని పదవి నుండి తొలగించండి అని చెప్పి సో హైకోర్టు చెప్పినారు. మరి ఎట్లా చేద్దాం సార్ అని చెప్పి రేవంత్ రెడ్డికి ఇక్కడ ఇన్ఫర్మేషన్ పోతే రేవంత్ రెడ్డి సిఎస్కి చెప్పిండట, కొంత న్యాయ సలహాలు సూచనలు తీసుకోండి, ఎట్లా ముందుకు పోదాం, ఏం కథ అనేది ఆలోచన చేయండి. నేను ఢిల్లీ నుండి తెలంగాణకు వచ్చిన వెంటనే మనం ఒక నిర్ణయం తీసుకునేటటువంటి కార్యక్రమం చేద్దామని చెప్పి కూడా రేవంత్ రెడ్డి చెప్పేటటువంటి కార్యక్రమం చేసిన అనేది వినబడుతున్న చర్చ. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా హైడ్రా రంగనాథ్ని కాపాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. హైడ్రా రంగనాథ్ని ఇంకా అదే కమిషనర్ పదవిలో ఉంచేటటువంటి ప్రయత్నమే చేస్తున్నారు. ఇప్పుడు హైడ్రా రంగనాథ్ ఏం చెప్తున్నాడు, కోర్టుని తప్పుదో పట్టిస్తున్నారు కొంతమంది బడా నేతలు. అంటే నేను కరెక్ట్ పనే చేస్తున్నా, కోర్టు మాత్రమే నా పైన కోప్పడుతున్నారు. నేను దాదాపు 130,000 ఎకరాల జాగను కాపాడినా, గవర్నమెంట్ భూములను కాపాడినా, ప్రభుత్వానికి చాలా జాగ కాపాడి ప్రభుత్వానికి అప్పచెప్పినా, నేను చెరువులు కాపాడినా, చెరువులను సెట్ చేపిస్తున్నా, ఇంకా 20-30 చెరువులను సెడి చేస్తున్నాం, 5-6 చెరువులు ఆల్రెడీ సెడి చేయించినాం, ఇంకా చెరువులను మేము మస్తుగా సెడి చేస్తున్నాం, చెరువుల భూములు కాపాడుతున్నాం, గవర్నమెంట్ ల్యాండ్ని కాపాడుతున్నా. బడా వ్యక్తులు కావాలనే కోర్టులో కంప్లైంట్ ఇస్తున్నారు. వాళ్ళ అరాచకం నేను బయట పెడుతున్నా కాబట్టి, వాళ్ళ అవినీతిని బయట పెడుతున్నా కాబట్టి, బడా వ్యక్తుల అక్రమాలను నేను బయట పెడుతున్నా కాబట్టి, వాళ్ళ దందాలను బయట పెడుతున్నా కాబట్టి కావాలని నా పైన కుట్ర చేసి కోర్టులో కంప్లైంట్ ఇస్తున్నారు. అంటే కోర్టుని తప్పుదో పట్టిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే కోర్టుని సైడ్ ట్రాక్లో పెట్టిస్తున్నారు ఎవరైతే ఈ బడా వ్యక్తులు ఉన్నారు అని చెప్పి రంగనాథ్ మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నట. రంగనాథ్ స్టేట్మెంట్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నట. ఇప్పుడు హైకోర్టుకు తెలియదా, ఇప్పుడు ఒకవేళ ఒక బడా వ్యక్తి హైకోర్టులో ఉత్తగానే కంప్లైంట్ ఇచ్చిందనుకో, తప్పుడు కంప్లైంట్ ఇచ్చిందనుకో హైకోర్టులో, రంగనాథ్ చేసేటటువంటి పని కరెక్టే అయినా ఒక వ్యక్తి కావాలనే కోర్టులో కంప్లైంట్ ఇచ్చి నేను నిజాయితీగానే ఉన్నా, రంగనాథే తప్పు చేసిందని చెప్పి ఈ తప్పు చేసినటువంటి వ్యక్తే కోర్టులో కంప్లైంట్ ఇస్తే మరి కోర్టు ఏం వెరిఫై చేయకుండా, ఎంక్వైరీ చేయకుండానే కోర్టు ఉత్తగానే ఆదేశాలు ఇస్తారా? కోర్టుకు తెలియదా? అంటే రంగనాథ్కే తెలుసా మొత్తం? హైకోర్టు 63 సార్లు మీరు ప్రైవేట్ ల్యాండ్లోకి పోవద్దు, ప్రైవేట్ ల్యాండ్కు మీరు కంచెలు వేయొద్దు, మీరు ఆ ప్రైవేట్ సంబంధించిన బిల్డింగ్ జోలికి పోవద్దు అని చెప్పి కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చినా కూడా, కోర్టు ఆ ఇల్లును కూల్చొద్దు, ఆ భూమిలోకి పోవద్దని హైకోర్టు చెప్పినా కూడా రంగనాథ్ వినకుండా కోర్టును ధిక్కరించి కంటెంట్ ఆఫ్ ది కోర్టుతో రంగనాథ్ డైరెక్ట్ ఆ ల్యాండ్లో ప్రవేశించి అనవసరంగా క్రిమినల్ కేసులు ఇతరుల పైన పెట్టి రంగనాథ్ ఇష్టానుసారంగా వివరిస్తూ ఉంటే మరి కోర్టు యాక్షన్ తీసుకోవద్దా? కోర్టు యాక్షన్ తీసుకోకపోతే ఏం చేస్తారు? సికింద్రాబాద్కి సంబంధించిన లోతుకుంటకు సంబంధించిన చెరువు దగ్గర 1-2 సర్వే నెంబర్లో దాదాపు 40 ఎకరాలు 20 ఎకరాలు ల్యాండ్, ప్రైవేట్ ల్యాండ్లోకి రంగనాథ్ను పోవద్దని చెప్పి హైకోర్టు 3 సార్లు చెప్తే 3 సార్లు రంగనాథ్ వినలే. 3 సార్లు చెప్పిన రంగనాథ్ వినకపోతే అప్పుడు రంగనాథ్ పైన హైకోర్టు సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. 63 కోర్టు ధిక్కరణ కేసులు రంగనాథ్ పైన ఉన్నాయి. కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ 63 కేసెస్ ఉన్నాయి రంగనాథ్ మీద. రంగనాథ్ చెప్తే వింటలేడు. ఇమీడియట్లీ రంగనాథ్ని తన పదవి నుండి తొలగించండి అని చెప్పి హైకోర్టు అప్పుడు చెప్పినారు. ఇప్పుడు రంగనాథ్ ఏమంటున్నట అంటే, నేను ఇప్పుడు TV9 ఛానల్లో కూడా చూసిన, ఇప్పుడు నేను చూసిన ఆల్రెడీ వీడియోలు TV9లో ప్లే అవుతున్నాయి. రంగనాథ్ చెప్తున్నాడట, లేదు ఆ కోర్టులో కావాలనే కొంతమంది కంప్లైంట్ ఇస్తున్నారు, కోర్టు నమ్ముతున్నారు వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ అని రంగనాథ్ చెప్తున్నట్టు. అంటే ఓ రకంగా చెప్పాలంటే కోర్టును తప్పుదో పట్టిస్తున్నారు కొంతమంది బడా వ్యక్తులు అని చెప్పి రంగనాథ్ అంటున్నాడట. ఇప్పుడు కోర్టుకు తెలియదా? కోర్టుకు అన్నీ తెలుసు. రంగనాథ్ తప్పు చేస్తుండా, ఇతరులు తప్పు చేస్తున్నారు, ఏం కథ అనేది కోర్టుకు తెలుసు. హైకోర్టు చెప్పినట్టు వినాల్సిందే.
తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా కూడా రంగనాథ్ ఆదేశాలను పక్కన పెట్టి రంగనాథ్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నా అంటే ఏంది అర్థమైంది? హైకోర్టు చెప్పిన వింటలేడంటే అర్థమైంది. బహుశా రంగనాథ్కి రేవంత్ రెడ్డి సపోర్ట్ ఫుల్ ఉండాలి. రేవంత్ రెడ్డి చెప్పిండో మరి నువ్వు చూసుకోపో, నేను చూసుకుంటాపో, నువ్వు ఇష్టం ఉన్నట్టు చెయ్యి, నేను చెప్పినట్టు వినమని చెప్పి రేవంత్ రెడ్డి ఏమైనా ఆదేశాలు ఇచ్చిండేమో. అర్థమైంది. హైకోర్టు చెప్పిన రంగనాథ్ వింటలేడంటే అర్థమైంది. అంటే హైకోర్టే తప్పు చేస్తురా ఇప్పుడు, రంగనాథ్ కదా తప్పు చేసేది అంటే ఏందన్నట్టు అర్థం. హైకోర్టుకు తెలియదా ఎవరు తప్పు చేసిరు, ఎవరు మంచి చేస్తున్నారు, ఏం కథ, ఎవరు బాధితులు, ఎవరు బాధపడుతున్నారు, ఎవరికి న్యాయం చేయాలి, ఏం కథ అనేది కోర్టులకు తెలుసు, చట్టాలకు న్యాయస్థానానికి తెలుసు. రంగనాథ్ ఇవన్నీ చెప్పాల్సినటువంటి అవసరం లేదు. 63 కోర్టు ధిక్కరణ కేసులు రంగనాథ్ మీద ఉన్నాయి. మరి 63 సార్లు హైకోర్టు చెప్పిన రంగనాథ్ వినలేదంటే అర్థమైంది. ఏం కాతి అని అనుకొని ఉండొచ్చు, మరి బహుశా ఏం కాతి ఏం జరుగుతుంది అని అనుకొని ఉండొచ్చు. ఈ తెలంగాణ రాష్ట్రంలో పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు సంబంధించినటువంటి బిల్డింగ్లు FTL బఫర్ జోన్లో ఉన్నాయి. వాటి జోలికి రంగనాథ్ ఎందుకు ఓడని అడుగుతున్నా నేను. ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలకు సంబంధించిన ఫామ్ హౌజులు, ఇల్లులు, బిల్డింగ్లు, విల్లాలు, బడా బడా పెద్ద పెద్ద బిల్డింగ్లు FTL బఫర్ జోన్ 10లో చాలా ఉన్నాయి. చెరువుల దగ్గర ఉన్నాయి ఫామ్ హౌస్లు, ఎందుకు కూల్చేయలేరు రంగనాథ్? కాలేజీలు ఉన్నాయి, ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేట్ యూనివర్సిటీలు FTL బఫర్ జోన్లలో ఉన్నాయి. రంగనాథ్ ఎందుకు కూల్చేయలేదు? OICకి సంబంధించినటువంటి ఫాతిమా కాలేజ్ సకలం చెరువులో ఉంది, కంప్లీట్ FTL ఫుల్ ట్యాంక్ లెవెల్. మరి రంగనాథ్ ఎందుకు కూల్చేయలేదు? అంటే బడా బడా వ్యక్తులను టచ్ చేసేటటువంటి దమ్ము హైడ్రాక్ లేదా? పేదవాళ్ళు కష్టపడి తెలిసి తెలవక FTLలో బఫర్ జోన్ తెలిసి తెలవక ఇల్లు కొనుక్కుంటే, ఇల్లు కట్టుకుంటే రాత్రికి రాత్రి పోయి ఖతం చేయడం ఇల్లును. ఓ ఆదివారం లేదు, ఓ మంగళవారం లేదు, ఓ సోమవారం లేదు, పొద్దుగాల 4 గంటలకు పోయి JCBలను పట్టుకుపోయి ఖతం చేసుడు. గిదా రంగనాథ్ చేయాల్సిన పని? రంగనాథ్ చేయాల్సిన పనిదా? ఇంకా రంగనాథ్ని కంటిన్యూ చేస్తారట. నాకు ఎంత విచిత్రం అనిపించిందంటే, రంగనాథ్ కంటిన్యూ అవుతాడు, రంగనాథ్ భూములు కాపాడిండు, రంగనాథ్ భూములు కాపాడిండు అంటారు. ఎట్లా కాపాడిండు? స్టే ఆర్డర్ ఉన్నా కూడా, హైకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చినా కూడా కొన్ని ఇల్లులకు అన్ని పర్మిషన్లు ఉన్నా రంగనాథ్ కూల్చేసిండు ఇల్లులు. ఇప్పుడు రంగనాథ్ ఏమంటాడు? అది గవర్నమెంట్ ల్యాండ్లో కట్టిరు, అది FTL ఉంది, బఫర్ జోన్లో ఉంది. మరి అధికారులకు తెలియదా? బుద్ధి లేదా అధికారులకు? మరి అధికారులు ఎట్లా రిజిస్ట్రేషన్ చేసిరు? ఇప్పుడు ఒక వ్యక్తి FTL బఫర్ జోన్లో కట్టిండు అనుకుందాం చెరువు పక్కన, మరి అధికారులు కరెంటు బిల్లు ఇచ్చిర్రు, వాటర్ బిల్లు ఇచ్చిర్రు, ఇంటి పన్ను కట్టుతున్నాడు ఆయన, అధికారులు రిజిస్ట్రేషన్ చేసిరు. మరి ఎట్లా చేసిరు? ఇంటికి పర్మిషనే ఉండొద్దు కదా FTL బఫర్ జోన్ అంటే, కట్టుకోవడానికి అవకాశమే లేదు కదా. మరి ఏం చేసిరు? అధికారులు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసిరు ఆ ఇల్లుకు? ఇవన్నీ మాట్లాడుకోవాలి మనం. రంగనాథ్ ఏదో హైడ్రా రేవంత్ రెడ్డి పెట్టినాక, రంగనాథ్ చేతిలో హైడ్రా పెట్టినాక రంగనాథ్ బాధ్యతగానే ఫస్ట్ పనిచేసిండు, ఆ తర్వాత బాధ్యత మర్చిపోయిండు. బాధ్యత మర్చిపోయి రేవంత్ రెడ్డి నా బాస్, రేవంత్ రెడ్డి ఎట్లా చెప్తే అట్లా వినాలని అనుకున్నాడు, ఇష్టానుసారంగా వ్యవహరించిండు. ఇవాళ ఏమైంది? రంగనాథ్ ఇమీడియట్లీ తొలగించమని చెప్పి హైకోర్టు చెప్పినారు. ఇప్పుడు ఏం చేస్తాడు రంగనాథ్? ఎవరు కాపాడతారు? రేవంత్ రెడ్డి కాపాడుతాడా? ఒకవేళ హైకోర్టు రేవంత్ రెడ్డి కూడా చెప్తే, ముఖ్యమంత్రి కూడా యాక్సెప్ట్ చేయాల్సిందే అని ఒకవేళ హైకోర్టు చెప్తే, అప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఏం చేయలేడు. రేవంత్ రెడ్డి కూడా ఏం చేయలేడు. అసలు ఎంత ఘోరం అండి. హైడ్రా పెట్టి పేద వాళ్ళని మొత్తం ఇల్లులు మొత్తం కథం చేసి పడేసారు. ఇప్పుడు మళ్ళీ ఏదో చేస్తారట, మూసి ప్రక్షాళన సుందరీకరణ చేస్తారట, అట్లా ఒక 1000 ఇల్లులు కూల్చేయడానికి తయారవుతున్నాడు రేవంత్ అన్న. మళ్ళీ ఆ ఇల్లులు కూల్చేస్తాడు హైడ్రా పనే, రంగనాథ్ దగ్గరుండి కూల్చేస్తాడు. ఇవన్నీ రేవంత్ రెడ్డి ఎందుకు చేస్తుండే ఏం కథ అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్క అర్థమవుతున్నది. సరే, కొన్ని విషయాలు మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. అసలు ఏం జరిగింది ఏం కథ అనేది పిన్ టు పిన్ ఒకసారి డిస్కస్ చేసుకుంటే, నేను నిన్న కూడా మాట్లాడినా. ఏం జరిగింది అంటే, మల్కాజ్గిరి పరిధిలోని లోత్కుంట భూ వివాదం విషయంలో కోర్టు స్టే ఉత్తర్వులు పదే ఉల్లంఘిస్తూ ప్రైవేట్ భూమిలోకి వెళ్లిన వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ ధర్మస్థానం హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తి రంగనాథ్కు మరియు హైడ్రా అధికారులకు అత్యంత ఘాటైన హెచ్చరికలు మరియు వార్నింగ్లు ఇచ్చిర్రు. రంగనాథ్ పైన హైకోర్టు వార్నింగ్ ఇవ్వడానికి కారణం ఏంటి అంటే, రంగనాథ్ కథ మంచిగా లేదు, చెప్పినా ఇంటలేడు రంగనాథ్. ఎట్లా ఇప్పుడు రంగనాథ్ వ్యవహారం ఎట్లా అయిపోయిందంటే, పదే వద్దన్న పనే చేస్తున్నాడు రంగనాథ్. నేను అది చేస్తా, పని చేయాలి, నేను ఆ పనే చేస్తా, గట్లా తయారైంది రంగనాథ్. ఏం చెప్పాలి మరి? ఇగో, ఆర్మీ కస్టడీకి అప్పగిస్తాం, జడ్జి సీరియస్ వార్నింగ్. గతంలో జడ్జి చెప్పిండు రంగనాథ్ని ఆర్మీ కస్టడీకి అప్పగించాల్సిందే అని చెప్పి, ఆర్మీ బ్యారెక్లో పెడతాం, కోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ
పదే పదే కోర్టు ధిక్కరణకు పాల్పడితే చూస్తూ ఊరుకోబోమని, అవసరమైతే హైడ్రా కమిషనర్ ఆర్మీ కస్టడీకి అప్పగించి ఆర్మీ బ్యారెక్లో ఉంచడానికి కూడా వెనకాడమని న్యాయమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. రంగనాథ్కి చెప్తే ఆయన విన్నాడు కదా, రంగనాథ్ ఎంత చెప్పినా వింటలేడు. ఇంకా నాకు తెలంగాణ పోలీసుల పైన ఎట్లయినా నమ్మకం లేదు న్యాయస్థానాన్ని, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆర్మీ బ్యారెక్లో ఉంచాలి, ఆర్మీ బ్యారెక్లో ఉంచాలి రంగనాథ్ని. ఆర్మీ వాళ్ళు రంగనాథ్ని కస్టడీలోకి తీసుకోండి చెప్తే వింటలేడు రంగనాథ్ అని చెప్పి హైకోర్టు చెప్పినారు. ప్రైవేట్ ల్యాండ్లోకి ఇంకోసారి రంగనాథ్ అడుగు పెడితే బాగుండదని చెప్పి హైకోర్టు చెప్పినారు. అయినా కూడా రంగనాథ్ వింటలేడు. వాహనాలు సీజు, అధికారుల అరెస్టు. వివాదాస్పద భూమి వద్ద రక్షణ కోసం 10 మంది ఆర్మీ జవాన్లను మోహరించాలని రిజిస్ట్రార్ జనరల్ను ఆదేశించారు. ఒకవేళ కోర్టు ఆర్డర్లను ధిక్కరించి హైడ్రా అధికారులు మళ్ళీ అక్కడికి వస్తే ఆర్మీ బలగాలు అదుపులోకి తీసుకోవాలి. వారు వచ్చే ప్రభుత్వ వాహనాలను కూడా సీజ్ చేయాలని స్పష్టం చేశారు. రంగనాథ్ ఒకవేళ ప్రైవేట్ ల్యాండ్లోకి అడుగు పెడితే ఎట్టి పరిస్థితులలో ఏమని చెప్పారు అంటే, ఒకవేళ రంగనాథ్ ప్రైవేట్ ల్యాండ్లో గనక అడుగు పెడితే రంగనాథ్ పోయేటటువంటి ఏదైతే వెహికల్స్ ఉంటాయో ఆ వెహికల్స్ సీజ్ చేయండి, అట్లనే రంగనాథ్కి సంబంధించిన వాళ్ళపైన కేసులు కూడా పెట్టండి, అవసరం కస్టడీలోకి తీసుకోమని చెప్పి డైరెక్ట్ హైకోర్టు చెప్పేటటువంటి కార్యక్రమం చేశారు. అయినా సరే హైడ్రా రంగనాథ్ వింటలేడంటే ఇక మనం ఏం చేయాలన్నది అర్థమవుతలేదు. హైడ్రా రంగనాథ్ అయినా కూడా వింటలేడంటే ఇక రంగనాథ్ ఇష్టం. ఇగో జడ్జి మాట్లాడిన కీలక వ్యాఖ్యలు. అలవాటు పడ్డ నేరస్తుల తీరు. రంగనాథ్ అలవాటు పడ్డ నేరస్తులు లెక్క మారిపోయిండు, హ్యాబిచువల్ అఫెండర్ లెక్క అయిపోయింది, ఆయన చెప్తే వింటలేడు అని చెప్పి హైకోర్టు చెప్పినారు. ఇగో ఒకే అంశానికి సంబంధించి ఏకంగా 3 కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలు కావడంపై జడ్జి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కమిషనర్ వ్యవహారంపై హ్యాబిచువల్ అఫెండర్ ఉందంటూ కోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. అంటే అలవాటు పడ్డ నేరస్తులు లెక్క మారిపోయిండు రంగనాథ్ అని చెప్పి కోర్టు చెప్పినారు. చట్టానికి ఎవరు అతీతులు కారు, రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా చట్ట పాలన నడుస్తుందని, ఎలాంటి అధికారైనా సరే చట్టాన్ని గౌరవించాల్సిందే, చట్టానికి లోపడి పనిచేయాల్సిందే అని స్పష్టం చేసిరు. చట్టాన్ని గౌరవించకపోతే చట్టపరమైన తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరికలు. ఎస్, ఎంత పెద్ద అధికారైనా సరే, ఈవెందో రేవంత్ రెడ్డి అయినా నేనైనా మనం ఎవరైనా చట్టానికి లోపడి పనిచేయాలి, చట్టాన్ని గౌరవించాలి, రాజ్యాంగాన్ని గౌరవించాలి. లేదు చట్టం మా చుట్టం మేము ఇష్టం ఉన్నట్టు పని చేస్తాం మాకేం కాదనుకుంటే ఇబ్బంది అవుతుంది. చూస్తూ ఊరుకోరు కదా ఎవరు. రంగనాథ్ ఏమో బడా వ్యక్తులు నా పైన కుట్ర చేస్తున్నారు, హైకోర్టులో కావాలనే కంప్లైంట్ ఇస్తున్నారు అని చెప్తున్నట్ట. హైకోర్టుకు తెలియదా? న్యాయస్థానానికి తెలుసు కదా ఎవరు తప్పు చేస్తున్నారు ఏం కథ అనేది. 63 కోర్టు ధిక్కరణ కేసులు రంగనాథ్ మీద ఉన్నాయట. ఉత్తయి కాదు, 63 కోర్టు ధిక్కరణ కేసులు. ఇగో ఇక్కడ బాధితుడే కోర్టు, ఇక్కడ నష్టపోయింది ప్రైవేట్ పిటిషన్ కాదు, స్వయంగా న్యాయ వ్యవస్థ కోర్టు ఉత్తర్వులను పక్కన పెట్టి ప్రైవేటు భూముల్లోకి వెళ్ళడం ఏ చట్ట ప్రకారం సమర్థనీయం అని న్యాయమూర్తి నిలదీసిరట. కోర్టు చెప్పినా వింటలేడు రంగనాథ్. కోర్టు చెప్పినా కూడా మా ఆదేశాలను పక్కన పెట్టి ప్రైవేట్ ల్యాండ్లోకి రంగనాథ్ అడుగు పెడుతున్నాడు అంటే కోర్టుని కూడా రంగనాథ్ ధిక్కరిస్తున్నాడు. అట్లాంటి వ్యక్తిని ఎందుకు ఉంచాలి పదవిలో అనేది హైకోర్టు అంశం. హైడ్రా పరిధిపై స్పష్టత. హైడ్రా పరిధి ఎక్కడి వరకు ఉంటుంది ఏం కథ అనేదంటే, ప్రైవేట్ భూములకు జోక్యం వద్దు, ప్రైవేట్ భూములో హైడ్రా ఎక్కడ కూడా జోక్యం చేసుకోవద్దు. హైడ్రా పరిధి కేవలం ప్రభుత్వ భూములు, చెరువులు, నాలాలు, పార్కుల పరిరక్షణ మాత్రమే పరిమితమని కోర్టు స్పష్టం చేసింది. ప్రైవేట్ వ్యక్తుల భూముల్లోకి చొరబడి హక్కు జోక్యం చేసుకునే అధికారం హైడ్రాకు లేదని తేల్చి చెప్పేశారు. రంగనాథ్కు ప్రైవేట్ జాగాలో పోవడానికి పర్మిషన్ లేదు, కానీ పోతున్నాడు, కంచెలేస్తున్నాడు, ప్రైవేటు బిల్డింగ్లను కూల్చేస్తున్నాడు. హైకోర్టు నుండి స్టే ఆర్డర్ ఉన్నా కూడా రంగనాథ్ వినే పరిస్థితి లేదు. అసలు ఏం ఒకసారి చూడాలి మీరు. సికింద్రాబాద్ లోటుకుంట పరిధిలో సర్వే నెంబర్ 1-2లో ఉన్న దాదాపు 40 ఎకరాల భూమి విషయంలో శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్ సంస్థకు ప్రభుత్వానికి వివాదం నడుస్తుంది. ఈ భూమిలోకి వెళ్ళొద్దని కోర్టు స్పష్టమైన ఆదేశాలు స్టే ఇచ్చినప్పటికీ హైడ్రా అధికారులు 3 సార్లు ఆ భూమిలోకి ప్రవేశించి ఫెన్షన్ వేయడం, నిర్మాణాలను కూల్చడం చేశారు. దీనిపై బాధితులు కోర్టు ధిక్కరణ పిటిషన్ వేయడంతో హైకోర్టు ఈ స్థాయిలో మండిపడింది. మొదట కోర్టు రంగనాథ్ను అరెస్టు చేయాలని ఆదేశించినప్పటికీ ప్రభుత్వ న్యాయవాదుల విజ్ఞప్తి మరియు ఇకపై ఆ స్థలంలోకి వెళ్ళబోమని అడ్వకేట్ జనరల్ ఇచ్చిన హామీ ఆ అరెస్టు కోర్టు ఉపసంహరించుకుందట. అంటే అడ్వకేట్ జనరల్ చెప్పినట్టు ఇంకోసారి రంగనాథ్ అట్లా చేయడు అని చెప్పేసరికి హైకోర్టు కూడా మళ్ళీ వెనక్కి తీసుకునేటటువంటి కార్యక్రమం చేసిండు. అంటే రంగనాథ్ కథ గిట్లుండదు. రంగనాథ్ ఎంత చెప్పినా వింటలేడు అంటే ఏంది అర్థమైంది? ఎంత చెప్పినా రంగనాథ్ వింటలేడు, ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నా అంటే ఏంది? 63 కోర్టు ధిక్కరణ కేసులు రంగనాథ్ మీద ఉన్నాయటండి. రంగనాథ్ని హైడ్రా కమిషనర్ పదవి నుండి తొలగించండి అని చెప్పి ఎప్పుడైతే హైకోర్టు చెప్పినారో బాంబులు కాల్చుకుంటున్నారు జనం, సంబరాలు చేసుకుంటున్నారు జనం.
ఎందుకు జనం అంతా సంబరాలు పడుతున్నారు, ఎందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అంటే రంగనాథ్ చెప్తే వింటలేడు, ఇష్టాంతరంగా వివరిస్తున్నాడు, పట్టించుకుంటలేడు. రేవంత్ రెడ్డి చెప్పినట్టు మాత్రమే వింటున్నాడు. హైకోర్టు కంటే పెద్దోళ్ళు ఎవరు ఉండరు, హైకోర్టు చెప్పినట్టు వినాల్సిందే, వినకపోతే కష్టం. కానీ రేవంత్ రెడ్డి మరి ఏందో మరి ఆయన కథ ఏందో అర్థమవుతలేదు, రంగనాథ్ కథ ఏందో అర్థమవుతలేదు. ఇప్పుడు ఎందుకు జడ్జి సార్ అంత కోప్పడ్డాడు అంటే, ఎందుకు న్యాయమూర్తి అంత సీరియస్ అయిన రంగనాథ్ మీద అంటే రంగనాథ్ వ్యవహారం అట్లున్నది. రంగనాథ్ని ఎంత చెప్పినా రంగనాథ్ మారతలేడు, వింటలేడు, చెప్తే పట్టించుకుంటలేడు. 63 కోర్టు దిక్కరన కేసులు ఉన్నాయి. రంగనాథ్ 63 సార్లు హైకోర్టు చెప్పినా కూడా రంగనాథ్ వింటలేడు అంటే ఇక పదవి కూడా వద్దు. రంగనాథ్ ప్లేస్లో మంచిగా ఫిట్ ఉండేటటువంటి వ్యక్తిని పెట్టండి. రంగనాథ్ అన్ఫిట్ ఈ పదవికి, రంగనాథ్ లాంటి వ్యక్తి వద్దు, వేరే వాళ్ళని పెట్టండి అని చెప్పి హైకోర్టు చెప్పినారు. ఇక మరి రేవంత్ రెడ్డి కాపాడుకునే ప్రయత్నమో చేస్తాడేమో రంగనాథ్ అని ఒక పెద్ద చర్చ వినబడుతున్నది. రంగనాథ్ ఏమో చెప్తున్నాడు, ఏమని, నేను మస్తు పని చేస్తున్నా కానీ కావాలనే నా పైన కొంతమంది కుట్ర చేస్తున్నారు, కావాలనే బడా బడా వ్యక్తులు నా పైన అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు అని చెప్పి రంగనాథ్ చెప్తున్నాడు. నేను టీవీలో చూసిన ఇప్పటిదాకా. ఎంత ఘోరమో చూడుర్రు. ఇక కోర్టుకు తెలియదా, కోర్టును కావాలనే పక్కదో పట్టిస్తారు ఎవరైనా. కోర్టుకు తెలియదు, కోర్టుకు అన్నీ తెలుసు, చట్టానికి అన్నీ తెలుసు, న్యాయస్థానానికి తెలుసు. న్యాయస్థానం విచారణ చేస్తారు, న్యాయస్థానం అన్నీ తెలుసుకుంటారు, ఆ తర్వాతనే న్యాయస్థానం ఒక నిర్ణయం తీసుకుంటారు. న్యాయస్థానానికి తెలుసు అన్నీ. రంగనాథ్ మంచోడా, రంగనాథ్ ఏం పని చేస్తున్నా ఏం కథ న్యాయస్థానానికి ఖచ్చితంగా తెలుసు. 63 కోర్టు దిక్కరన రంగనాథ్ చేసినప్పుడే న్యాయస్థానానికి తెలుసు రంగనాథ్ పర్ఫార్మెన్స్ ఎట్లుందో. అందుకే న్యాయస్థానానికి కోపం వచ్చి రంగనాథ్ని పక్కన పెట్టండి అని చెప్పింది. సరే చూద్దాం ఏం జరగబోతుందో. మరి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఏం ఆపరేట్ చేస్తాడు ఏం కథ అనేది ముందు వెయిట్ చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. చూద్దాం. అందరికి నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.